ఎస్, సోషలిస్టు భావజాలానికి మావోయిస్టు భావజాలానికి కాలం చెల్లిందనుకోవచ్చా? ఇప్పుడున్న టెక్నాలజీలో వీళ్ళు అడవుల్లో ఉండి మనుగడ సాగించి మావోయిస్టులు ఇంకా తమ ఉద్యమ పంతాన్ని కొనసాగిస్తారా అంటే పూర్తిగా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో మావోయిస్టులు అడవిలో ఉంటూ తమ కార్యకలాపాలని నిర్వర్తిస్తూ తమ మనుగడని ముందుకు తీసుకెళ్తూ తమ ఉద్యమ పంతాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉన్నా కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో వాళ్ళు మనుగడ సాధించడం చాలా కష్టసాధ్యంగా ఉంది. ఈ కాలం చెల్లిన భావజాలానికి, సోషలిస్టు సమాజ నిర్మాణానికి ప్రజాస్వామ్య పంతా పనికిరాదని, ప్రత్యక్ష సాయుధ పోరాటమే అందుకు శరణ్యమని భావించిన కొంతమంది ఆలోచనలే భారతావనిలో వామపక్ష తీవ్రవాదానికి ప్రాణం పోశాయి. దుర్భర పేదరికంతో పస్తులుంటున్న పల్లెలు, ఆదివాసీ గూడాలు నిత్యం శ్రమదోపిడికి, సామాజిక పీడనకు బలవుతున్న సమూహాల్లోకి ప్రజా విప్లవ భావాలు చొచ్చుకెళ్ళాయి. 1967 మేలో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో సన్నకారు రైతులు, భూములేని నిరుపేద కూలీలు, ఆదివాసీలు కలిసి కర్రలు, విల్లంబులతో స్థానిక పెత్తందారులపై తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటుతోనే దేశంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది. అదే ఉద్యమం ప్రారంభమై మెల్లిమెల్లిగా ప్రతి రాష్ట్రానికి మెల్లిమెల్లిగా వ్యాప్తి చెందింది. అలా వ్యాప్తి చెంది ప్రతి రాష్ట్రంలో లాగా మన రాష్ట్రంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ నక్సల్బరీ ఉద్యమం బాగా బలపడి తర్వాతకి మావోయిస్టుగా వసంతకాల మేఘగర్జన శ్రీకాకుళంలో మారుమోగి ఆపై తెలంగాణలో మరింత గట్టిగా ప్రతిధ్వనించింది. పీపుల్స్ వార్ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ కలిసిపోయి సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించడం ఇండియాకు అతిపెద్ద అంతర్గత ముప్పుగా భావించింది గవర్నమెంటే కాదు అందరూ. ఒక దశలో 2010లో 20 రాష్ట్రాలలోని 223 జిల్లాల్లో హింసకు పాల్పడగలిగిన స్థాయికి మావోయిస్టులు విస్తరించారంటే అప్పట్లో ఏ విధంగా వాళ్ళ ప్రభావం ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రగతి కోసం శాంతి, శాంతి కోసం భద్రత అన్న తలంపుతో కేంద్రం ఉక్కుపాదం మోపడంతో మావోయిస్టు అగ్రనేతలు కొన్నాళ్ళుగా ఎన్కౌంటర్లో ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. తాజాగా ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నంబాల కేశవరావు మరణించారు. వరుస ఎదురు దెబ్బలు దాటికి కకావికలమవుతూ అంబుజ్గఢ్ అడవులో అస్తిత్వ పోరాటం చేస్తున్న మావోయిస్టులు తాము ఎంచుకున్న మార్గానికి కాలం చెల్లిందని అనుకుంటున్నారు. అదేవిధంగా కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో మావోయిస్టులు తమ పంతాన్ని కొనసాగించాలంటే అది అసాధ్యం. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఓన్లీ సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరికి చేరవేయడానికి మనుషులు మాత్రమే వెళ్ళేవారు. అడవుల్లో ఎలాంటి అవసరాలైనా మనుషుల ద్వారానే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ టెక్నాలజీ పరంగా టెలిఫోన్ వ్యవస్థ బాగా విపరీతంగా ప్రతి మనిషికి చేరడం వలన, సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరికి ఈజీగా మూవ్ అవడం వలన వాళ్ళ మనుగడకి సాధ్యం కాక వాళ్ళు ఎంచుకున్న పంతాకి కాలం చెల్లిందని తమకు తాము వాళ్ళే నిర్ణయించుకొని ఉద్యమ పంతాన్ని మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళు ఎంచుకున్న పంతాన్ని ఇక్కడ ఉన్న మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని తమ లక్ష్యాలను చేరుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. భూమి కోసం, భుక్తి కోసం అంటూ ఆయుధాలు పట్టుకున్న మావోయిస్టులు తుపాకీతో రాజ్యాధికారాన్ని సాధించి తీరుతామని లోగడ భీషణ ప్రతిజ్ఞలు చేశారు. వారి ఆయుపట్టు మీదే కొట్టాలన్న భావంతో కేంద్రం 16 ఏళ్ల కిందట దండకారణ్యంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ను ప్రారంభించినప్పుడు
10,000 మందితో కూడిన కోబ్రా దళాలనే కాదు, 14 లక్షల భారత సైన్యాన్ని పంపినా ఎదురించి నిలబడతామని సవాలు విసిరారు. ఎప్పుడో 1920-40 మధ్య నాటి చైనా సమాజం కోసం మావో సిద్ధాంతం చేసిన విప్లవ వ్యూహాలకు నేటి భారతంలో ప్రాసంగికత లేదని వారు ఒప్పుకోవట్లేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు సైతం వేగంగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో అడవుల్లో ఉండి సాధించగలిగేది ఏమీ ఉండదు. హింసతో సమాజాన్ని సంస్కరించలేమన్న సంగతిని అవగతం చేసుకొని మావోయిస్టులు ఆయుధాలను వీడాలి. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు 1940, 50, 60, 70, 80 ఆ దశాల్లో 90లో కూడా 2000 సంవత్సరంలో కూడా వాళ్ళ ప్రభావం బాగా ఉంది. ఇప్పుడు అదే పంతాలో పోతా అంటే పాత చింతకాయ పచ్చడిలాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ పంతా కొనసాగాలంటే ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీలో అది సాధ్యం కాదు. వాళ్ళ పంతాన్ని మార్చుకోకపోతే ఇప్పుడు ఈ విధంగా మావోయిస్టులు అంతం కావడం ఖాయం. ఒకవేళ నిజం ప్రభుత్వ పాలన వ్యవస్థలోని లోపాల నుంచి మావోయిస్టు ఉద్యమం పురుడు పోసుకుంది. అప్పటి ప్లానింగ్ కమిషన్ నియమించిన నిపుణుల సంఘమే అసమానతలు పెచ్చురెళ్తున్న సమాజంలో ప్రజల్లో ఆవేదన, ఆక్రోశం పెళ్ళుబలుకుతుంటాయి. దీనికి తోడు సామాన్యుల కాళ్ళ కింద భూమిని లాక్కునే ధోరణులు సామాజిక అశాంతికి ఆజ్యం పోశాయి. 2008-9 నుంచి ఇంతవరకు దేశవ్యాప్తంగా 7,50,000 ఎకరాలకు పైగా అటవీ భూములను ఇతర అవసరాలకు మళ్లించారు. ఆ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని ఆదివాసులు ఎందరో నిర్వాసితులయ్యారు. విచ్చలవిడిగా గనుల తవ్వకాలు, సమాజ వనరుల స్వహ పర్వాలతో గిరిజన జీవితాలు ధ్వంసమవుతున్నాయి. ఈ కల్లోలాన్ని నివారిస్తేనే శాంతి పద్ధతులు సాకారమవుతాయి. విప్లవోద్యమం ముందు తెచ్చిన ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు తీసుకునే చొరవే మావోయిస్టుల సమస్యను పూర్తిగా నివారించగలదు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే ఈ మావోయిస్టు ఉద్యమం ఎందుకుంటుంది? మావోయిస్టులు ఎందుకుంటారు? ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎందుకు తిరగబడతారు? ఎందుకు తమ జీవితాలను ఎందుకు ఇలా నాశనం చేసుకుంటారు? అవసరం లేదు కదా. ప్రభుత్వాలే సరైన సంక్షేమాలు, సరైన విద్య, న్యాయం, వైద్యం అన్నీ అందిస్తే వీళ్ళు ఈ విధంగా ఎందుకు తయారవుతారు? అప్పట్లో జరిగిన భూ ఉద్యమాలే కానీ వాళ్ళకి భూమి లేక, తినడానికి తిండి లేక కర్రలు పట్టుకొని పోరాటాలకు దిగారు. అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లో జీవనం కొనసాగించారు. కుటుంబాలను వదిలిపెట్టి ఉద్యమ పంతానే మా జీవిత ధ్యేయంగా వాళ్ళు పనిచేశారు. అయినా వాళ్ళు అనుకున్న రాజ్యాధికారం రాలేదుగాక, రాదు కూడా. అది అసంభవం. అది తెలుసుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అక్కడున్న మావోయిస్టులే కానీ, నక్సలైట్లే కానీ ఎప్పుడైతే తమ పంతాను మార్చుకొని జనజీవన స్రవంతిలో కలిస్తే ఇలాంటి దారుణాలు పేపర్లలో చూడకుండా ఉండగలుగుతాం. అతిపెద్ద విజయమన్న ప్రధాని మోడీ ఉగ్రవాదుల్ని వదిలిపెట్టి భారతదేశంలోనే నా హిందువులు అనుకునే నరనరాల్లో నా హిందుత్వం ఉంది అని చెప్పుకునే నరేంద్ర మోడీ హిందువుల్ని చంపిన ఉగ్రవాదులను వదిలిపెట్టి ఇలాంటి మావోయిస్టులను చంపి అతిపెద్ద విజయంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఇండియన్సే కదా. వీళ్ళు ఎందుకు చేశారు? అప్పట్లో వెల్ ఎడ్యుకేటెడ్స్ చాలామంది మావోయిస్టులో చేరి చాలా అంటే
చాలా ఉద్యమాల్లో పాల్గొని ఏదో సాధిస్తామని తుపాకీ పట్టి ఏది సాధించక నేల కొరిగి వాళ్ళు సాధించింది ఏది లేక వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళ జీవితాలు చింద్రవందనం చేసుకొని ఆగమాగం జగనాగంలాగా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని ప్రగతి కోసం శాంతి కోసం భద్రత, అలాగే దున్నేవాడిదే భూమి, ఇలాంటి నినాదాలు విన్నప్పుడు భలే అనిపిస్తాయి. కానీ వారి ఆచరణ సాధ్యంలో చేయడంలో చాలా కష్టం. ఈ పంతాలో మావోయిస్టు పంతాలో వెళ్తే, నక్సల్బరీ పంతాలో వెళ్తే మాత్రం వాళ్ళు సాధించేది శూన్యం, వాళ్ళ జీవితాలు శూన్యం, వాళ్ళ కుటుంబాలు అట్టడుగు పేదరికంలో మగ్గడం తప్ప వాళ్ళు సాధించేది ఏమీ లేదు. వాళ్ళు ఉద్యమ పంతాన్ని మార్చుకొని ఎప్పుడైతే జనజీవన స్రవంతిలో కలిసి మళ్ళీ వాళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించి వాళ్ళు అనుకున్న లక్ష్యాలు, వాళ్ళు అనుకున్న రాజ్యాధికారం దిశగా వాళ్ళు ప్రయాణించినప్పుడు వాళ్ళు ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించి తీరుతారు. వాళ్ళు అనుకున్న రాజ్యాధికారం అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అసలు ఉగ్రవాదులు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. అది ఏ రూపంలోనైనా ఇలాంటి మాటలు మనం అనొద్దు, ఇది ప్రెస్ పరంగా. ఓకే, ఇలా చంపి ఎన్కౌంటర్ చేసి అతిపెద్ద విజయం అన్న ప్రధాని మోడీ ఇది ఒక గెలుపేనా అనేది నా క్వశ్చన్. ఉగ్రవాదాన్ని వదిలిపెట్టి ఉగ్రవాదుని అంతమొందిస్తామని యుద్ధానికి మొదలుపెట్టి వెనుక తిరిగిన ప్రధాని మోడీ ఇది అతిపెద్ద విజయం అని, మరి ఇది అతిపెద్ద విజయం అయితే అదేంటి మరి? అది అతిపెద్ద అపజయం కదా. నక్సలైట్లను చంపి అతిపెద్ద విజయం అన్న ప్రధాని మోడీ, ఉగ్రవాదులను చంపకుండా వెనుక తిరిగిన ప్రధాని మోడీ అతిపెద్ద పరాజయం కదా. దీనిపై మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది నచ్చితే ఓ లైక్ షేర్ చేసి, నక్సలైట్గా మారాలనుకున్న ప్రతి ఒక్కరి ఉద్యమ పంతాన్ని మార్చుకొని జనజీవన స్రవంతిలోనే ఉంది జీవితం అనుకొని జనజీవనలోనే జీవితాన్ని గడిపి తన అనుకున్న లక్ష్యాలు, రాజ్యాధికారం కోసం ఏదైతే అనుకున్నారో అవన్నీ జనంలో ఉండి జనం కోసమే పోరాడి జనం తరపున నిలబడి జనంలో ఒకటిగా, జనానికి తానొక్కడిగా నిలబడి అందరూ ఒక సైన్యంలాగా తమ పోరాట పంతాన్ని జనజీవన స్రవంతిలోనే ఉండి కొనసాగించి తమ జీవితాల్ని మంచిగా, తమ కుటుంబాలని మంచిగా చూసుకొని ఇలా నేల కొరవకుండా జీవనాన్ని కొనసాగిస్తారు అని ఆశిస్తూ, ఇంకా అడవుల్లో ఉన్న నక్సలైట్లే కానీ ఇంకా ఎవరైనా వాళ్ళెవ్వరైనా తమ ఉద్యమ పంతాన్ని మార్చుకొని తమ కుటుంబాల కాడికి రావాలని, తమ ఇళ్లల్లో వాళ్ళ కుటుంబాలలో చేరి వాళ్ళ ఇళ్లల్లో చేరి జనజీవన స్రవంతిలో తమ జీవితాన్ని గడిపి తమ రాజ్యాధికార లక్ష్యాల్ని రాజకీయ రూపంలోనో లేకుంటే వాళ్ళు అనుకున్న వాళ్ళ లక్ష్యం ఏవిదైతే అది ఆ రూపంలో వాళ్ళు నచ్చిన విధంగా వాళ్ళ లక్ష్యాలను చేరుకోవాలని ఆశిస్తుంది టీటీవీ. ఇది ఈరోజు మనం కాలం చెల్లిన భావజాలానికి చిన్న సబ్జెక్ట్ తోటి ఈరోజు దీని మీద చెప్పాలనిపించింది. ఎందుకంటే ఎన్నో కుటుంబాలని నేను కూడా దగ్గర నుంచి చూసా, ఇలా నేల కొరిగిన కుటుంబాలని. వాళ్ళు మారి తమ జీవితాన్ని జనంలోనే గడిపి జనం కోసం ఏమైనా చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. ఆ పంతాలను ఎంచుకొని అది రాజకీయమే కానీ ఇంకా ఏదైనా ఏ రూపంలోనైనా కానీ ఈ ఉగ్రవాదం, ఈ మావోయిస్టులు ఇవి కాకుండా జనాలని మెప్పించి ఒప్పించి తమ రాజ్యాధికారాన్ని సాధించే కొన్ని వేదికలు ఉన్నాయి. ఆ వేదికల ద్వారా తమ లక్ష్యాలను చేరుకోవాలని అడవుల్లో ఉన్న అన్నలు అందరూ బయటకు వచ్చి
అక్కడ ఉన్న మృగాల కన్నా ఇక్కడున్న మృగాలు చాలా డేంజర్. ఆ డేంజర్ తోటే ఉండి తమ రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని కోరుకుంటుంది ఈ టీటీవీ. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ టాపిక్ నచ్చితే కింద మీకు నచ్చిన విధంగా కామెంట్ చేసి, వీలుంటే ఒక షేర్ కొట్టి, ఒక లైక్ కొట్టి, దాన్ని ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ గంటను కూడా నొక్కితే ఇలాంటి నోటిఫికేషన్లు ఇంకా చాలా వస్తాయి. మీరు ఆ పని చేస్తే నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఆ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంటుంది. అవి చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మాకు ఎంకరేజ్ చేస్తే మేము ఇంక మరికొన్ని వీడియోలు చేయడానికి మాకు కూడా బూస్ట్ లాగా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది ఈరోజు టాపిక్. రేపటి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.